ఇవాళ హన్మకొండ జిల్లాలో పర్యటించనుంది మంత్రివర్గ ఉపసంఘం. కలెక్టరేట్లో జరిగే రైతు భరోసా మీటింగ్కు అటెండ్ కానున్నారు ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ, సీతక్కలు. రైతు భరోసా అమలు, విధి విధానాల రూపకల్పనపై రైతులు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది మంత్రివర్గ ఉపసంఘం. ముందుగా శ్రీ భద్రకాళి శాకాంబరి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటారు మంత్రులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. భద్రకాళి గుడిలో మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మంత్రుల పర్యటనతో హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు అధికారులు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కేబినెట్ సబ్ కమిటీ టూర్ డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీలలో రైతు భరోసాకు సంబంధించి కూడా ఒకటి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రైతులకు చేతునందించేందుకు రైతు భరోసా కార్యక్రమం పథకాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. అందులో భాగంగానే క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనికి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చైర్మన్గా ఉన్నారు. ఆయన నేతృత్వంలో సమావేశాలు నిర్వహిస్తుంది. దీనికి రైతుల నుంచి, రైతు సంఘాల నుంచి, రైతుల ప్రతినిధులు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నది. దానిలో భాగంగానే ఈ సబ్ కమిటీ ఈరోజు హన్మకొండ జిల్లాలో పర్యటించింది. హన్మకొండ కలెక్టరేట్లో ఈరోజు ఈ సబ్ కమిటీ భేటీ అయి రైతుల నుంచి, అదేవిధంగా రైతు సంఘాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరితో వాళ్ళ అభిప్రాయాలను కూడా స్వీకరించున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు వరంగల్, హన్మకొండ, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాద్, జనగాం ఇలా 6 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు, ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల నుంచి ఈ అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 100 మంది రైతులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా ఆదర్శ రైతులు, అదేవిధంగా వ్యవసాయంలో ఇప్పటివరకు కీలకంగా అనేక ప్రయోగాలు చేస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఉత్తమ రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్కు హాజరై ఈ సబ్ కమిటీ ముందు తమ అభిప్రాయాలను వెల్లడించున్నారు. ప్రధానంగా గత రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి ఈ మిస్యూజ్ అయినాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రైతుల కంటే కూడా వ్యవసాయేతర భూములకు, వ్యవసాయం చేయని భూములకు, తర్వాత భూస్వాములకే ఎక్కువ మొత్తంలో ఈ పథకంలో లబ్ధి చేకూరింది. అసలు నిజమైన రైతులకు తక్కువ ఆదాయం వస్తే భూస్వాములకు సంబంధించి కావచ్చు, లేదా వ్యవసాయం చేయని గుట్టలకు కావచ్చు, లేదా గతంలో వ్యవసాయ భూములు ఉండి కన్వర్ట్ అయ్యి కమర్షియల్గా ఉపయోగించినటువంటి భూములకు, ఇలాంటి వాటికి అప్పుడు రైతు బంధు పేరు మీద కోట్ల రూపాయలు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఆరోపణలు కావచ్చు, అలాంటివి లేకుండా పారదర్శకంగా రైతులకు సహాయం, వ్యవసాయానికి సంబంధించినటువంటి చేతును అందించేందుకు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ రూపొందించాలనేది నిర్ణయించింది. అందులో భాగంగానే రైతులకు సంబంధించి రైతు భరోసా ఏడాదికి 2 పంటలకు 15,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కటాఫ్ ఎకరాస్ అంటే 5 ఎకరాలకు చేయాలా, కటాఫ్ 10 ఎకరాలకు చేయాలా, లేదా ఇంకా ఎలాంటి నిబంధనలు ఉంటే బాగుంటుంది, గైడ్లైన్స్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇటు రైతు సంఘాలు కావచ్చు, రైతులు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇట్లా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 600 మంది ప్రతినిధులతోటి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించున్నాయి. వీటన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ సబ్ కమిటీ ఇవ్వనుంది. దాని అనుగుణంగానే రైతు భరోసాకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ అన్ని కూడా రూపొందించున్నారు. దానిలో భాగంగానే అత్యమైనటువంటి కీలకమైనటువంటి సమావేశం కావడంతో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. హన్మకొండ కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరిగాయి. ప్రతి జిల్లా నుంచి, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న చిన్న జిల్లాలు 6 జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి 100 మంది వచ్చి క్యాబినెట్ సబ్ కమిటీ ముందు వాళ్ళ అభిప్రాయాలను తెలుస్తారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధులో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు రైతు భరోసాలో ఎట్లా పటిష్టంగా అమలు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి తమ అభిప్రాయాలన్నీ కూడా సబ్ కమిటీ ముందు ఉంచనున్నారు. అయితే షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. ఉదయం 9:30 వరకే ఈ సబ్ కమిటీ వరంగల్కు రావాల్సి ఉంది. బట్టి విక్రమార్క నేరుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టరు, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో బై రోడ్లో వస్తున్నారు. 11 గంటల వరకు వరంగల్కు చేరుకుంటారు. ముందుగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. ఇక్కడ శాకంబరి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ శాకంబరి నవరాత్రోత్సవాలలో బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు
తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా శ్రీధర్ బాబు, తర్వాత జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాకు సంబంధించినటువంటి కొండా సురేఖ, సీతక్క, ఇలా ఈ మంత్రులంతా కూడా హాజరవుతారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం భద్రకాళి దేవస్థానంలో మాడవీధులకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మాడవీధుల పనులకు సంబంధించినటువంటి పురోగతి మీద కూడా వాళ్ళు పరిశీలించి సమీక్ష చేయనున్నారు. ఇక్కడి నుంచి నేరుగా హన్మకొండ కలెక్టరేట్కు చేరుకుంటారు. దాదాపు 4 నుంచి 5 గంటల పాటు రైతుల నుంచి అభిప్రాయాలన్నీ కూడా సేకరించున్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత బట్టి విక్రమార్క మీడియా సమావేశం కూడా నిర్వహించున్నట్లుగా సమాచారం అయితే ఇచ్చారు. ప్రస్తుతం అయితే మంత్రుల పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. భద్రకాళి గుడి దగ్గర కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. తర్వాత అదేవిధంగా కలెక్టరేట్ దగ్గరికి కూడా ఎక్కడికక్కడగా రైతులకు సంబంధించి ఏ జిల్లా రైతులు ఎక్కడికి ఎటువైపు ఏ మార్గంలోంచి రావాలి, ఎక్కడ కూర్చోవాలనే దానికి సంబంధించి కూడా వాళ్ళకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. లంచ్ కూడా అక్కడికి వచ్చినటువంటి రైతులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు లంచ్ ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం కంటిన్యూగా సాయంత్రం వరకు ఈ సబ్ కమిటీకి సంబంధించి రైతులతోటి సమావేశం కానున్నది. మొత్తం ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంతో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక గైడ్లైన్స్ను విడుదలచి దానికి అనుగుణంగా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నది. దీంతో అత్యంత కీలకమైనటువంటి సమావేశం కావడంతో ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమం సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. శ్రవంతి.